మహారాష్ట్రలోని ముంబై, ఠానే, మరాఠ్వాడ ప్రాంతాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. మరాఠ్వాడ ప్రాంతంలోని ధారాసివ్లో 2 మృతి చెందారు. 3500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. అహిల్యానగర్కు వెళ్లే మార్గంలో ఉదయం రాకపోకలకు ఆటంకం కలిగింది. హర్సుల్ సర్కిల్లో 19.6 సెంటీమీటర్ల వర్షం కురిసిందని అధికారులు తెలిపారు. బీడ్, నాందేడ్, పర్భని జిల్లాలోనూ పలు చోట్ల వరద పోటెత్తింది. మరాఠ్వాడ ప్రాంతంలోని 6 జిల్లాల్లో ఉన్న 189 రెవెన్యూ సర్కిల్స్లో అధిక వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఈ జిల్లాల్లో కరువు ఛాయలు కనిపిస్తాయి. ఈసారి అక్కడే భారీ వర్షాలు కురిశాయి. ముంబై, ఠానే, పాల్ఘర్ పరిసర ప్రాంతాల్లో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు వర్షం కురిసింది. వర్షాలు, వరదలపై సమీక్ష నిర్వహించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మరాఠ్వాడ, సోలాపూర్ జిల్లాలో సహాయ చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. సహాయ శిబిరాలను తరలించిన వారికి ఆహారం, నీరు, ఔషధాలను అందించాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో ఏర్పడిన కొరత తీర్చేందుకు పశువుల దాణా సరఫరా చేయాలని సీఎం ఆదేశించారు.